రామలక్ష్మణులు ప్రాణములు విడిచారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవా, అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో మోహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చేయవలసిన పని స్మరణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్లే. వాళ్ళిద్దరికీ కానీ తెలివి రాకపోతే మనిద్దరము నాశనమైనట్లే. రామలక్ష్మణ శరీరాలలో కాంతి తగ్గలేదు. అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కుట్టేసిన తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులైపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు? మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు. నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకడు. నేను దురదృష్టవంతుడిని అని విభీషణుడు బాధపడ్డాడు. విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటి వరకు అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి, ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతోంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్తు వస్తాడేమో అని పారిపోతున్నాము అన్నారు. ఇలా పారిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు. సమయంలో ఇంద్రజిత్తు లంకా నగరానికి చేరుకుని రావణుడితో, తండ్రి గారు, మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఇద్దరు యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ల శరీరం నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులను పిలిచి, యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులిద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్తు చేత సంహరించబడ్డారు అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మోగించండి, అందరూ సంతోషించేటట్లు ఉత్సవం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు.